హాయ్ హలో నమస్తే ఐ యామ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్. మొబైల్ పట్టుకొని ఇట్టా అంటే మీ బండిలోకి డీజిల్ వచ్చేస్తుంది. అదేంటి వెహికల్‌లో డీజిల్ అయిపోతే పెట్రోల్ బంక్ పోయి డీజిల్ కొట్టించుకోవాలి కదా! మొబైల్ పట్టుకొని ఇట్టా అంటే ఎట్లొస్తది? అంటే ఏ ఇట్టా అంటే మీకు ఫుడ్ రావట్లేదా? ఇట్టా అంటే మీకు జొమాటో నుంచి రావట్లేదా? ఇట్టా అంటే మీకు ఇంకా రకరకాల వస్తువులు రావట్లేదా? ఇట్లా అంటే అమెజాన్ నుంచి రావట్లేదా? అలాగే ఇట్టా అంటే డీజిల్ వస్తది. ఎనీ టైమ్ డీజిల్ అని ఒక కొత్త యాప్ వచ్చింది. అది గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ కూడా అయింది. సో మీరు మొబైల్‌లో ఎనీ టైమ్ డీజిల్ అనే యాప్ తీసుకొని ఆ డీజిల్‌లో మినిమమ్ 2 లీటర్ మాక్సిమం 6000 లీటర్ల వరకు ఛాన్స్ ఉంది. మీకు ఎంత కావాలంటే అంత ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అది ట్యాంకర్‌లో నింపుకొని ఎక్కడి నుంచి రావాలో అది వస్తా ఉంటది. మనకు జీపీఎస్ ట్రాక్ కూడా కనిపిస్తుంటది. చిన్న వెహికల్స్‌కి అయితేనేమో తక్కువ డీజిల్ అవసరం పడతది గానీ పెద్ద వెహికల్స్‌కి అయితే చాలా డీజిల్ అవసరం పడతది కదా! సో, మనకి మన వెహికల్‌ని ఇది ఎనీ టైమ్ డీజిల్ గాబట్టి ఓన్లీ డీజిల్ గురించే, పెట్రోల్ గురించి కాదు. ఇప్పుడు మన వెహికల్‌లో ఓన్లీ డీజిల్ కొట్టించడానికి ఎక్కడికో పోవాలి, లైన్‌లో నిలబడాలి, కొట్టించుకొని రావాలి అన్న బాధ లేదు. ఇలాంటివి ఇంకా ఎన్ని రాబోతున్నాయో రాబోయే రోజుల్లో. జస్ట్ అలా క్లిక్ చేస్తే వచ్చేస్తది. ట్రాక్ కూడా ఆ స్పెషల్ ట్రాక్ కూడా ఉంది కాబట్టి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే అది ఎంతవరకు సేఫ్టీ? ట్యాంకర్‌లలో డీజిల్ వస్తే మరి ఏదైనా ప్రమాదం జరిగితే అంటే ప్రతి దాంట్లోనూ ప్రమాదం ఉంది. ఒక కొత్త యాప్ వచ్చింది అంటే మనం ఎంకరేజ్ చేయాలి. మన అవసరాన్ని తీర్చుకోవాలి. ఇప్పుడు వెహికల్‌లో డీజిల్ లేదు. ఇప్పుడు ఆ వెహికల్‌లో డీజిల్ అక్కడి దాకా వస్తదో రాదో తెలీదు అన్న డౌట్ వచ్చినప్పుడు మనం యాప్‌లో పడతాం. అంతెందుకు ఏదైనా అవకాశం ఉంటే టప్‌మని యాప్‌లో కొట్టేస్తాం. ఇంటికొచ్చి పోస్తాడు. సేఫ్టీ గురించి అంటున్నారా? వాళ్ళకు యాప్ ఉంది. యాప్‌లో అన్ని లెక్కలు ఉంటాయి. అంతా పర్ఫెక్ట్‌గా ఉంటది. మిస్‌యూజ్ చేస్తారంటే చేస్తారు. ఇప్పుడు ఫుడ్ తీసుకొచ్చే డెలివరీ చేసే వాళ్ళలో ఎంతమంది మిస్‌యూజ్ చేయట్లేదు? ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఫోన్ పెడితే ఫోనే వచ్చిందా? కొంతమందికి ఇటుక పిల్లలొచ్చాయంట. అంటే మిస్‌యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కడైనా ఏ సౌకర్యం ఇచ్చినా, ఏ ఫెసిలిటీ ఇచ్చినా దాంట్లో ఎవరో ఒకరు మిస్‌యూజ్ చేసేవాళ్ళుంటారు. మిస్‌యూజ్ అవుద్దేమో అని అసలు యాపే వద్దు, అలా ఫెసిలిటీ వద్దు అనుకుంటే, ఇప్పుడు మనకు కరెంట్ ఉండొద్దు, మనకు కంప్యూటర్ రావద్దు, ఇప్పుడు ఏఐ రావద్దు, మార్పులేమీ రావద్దు. మళ్ళీ ఆదిమానవుడు లెక్కుండాల. ఎప్పుడైనా కొత్తదనాన్ని ఆహ్వానించాలి. కొత్తదనం, మార్పు అనేది వేగంగా దూసుకెళ్తున్న రైలు లాంటి ఎదురుగా పోతే గుద్దుకొని వెళ్ళిపోతది తప్ప అది ఆగదు. మార్పు ఎప్పుడూ ఉండాల్సిందే. ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇన్వైట్ చేయాల్సిందే. సో ఒకప్పుడు సినిమాకెళ్ళాలంటే పోయి లైన్‌లో నిలబడాలి. ఇప్పుడు చుక్ వెళ్ళిపోతాం. అంతెందుకు సినిమాకి పోవడం చాలా మంది మానేసి ఇంట్లో కూర్చొని ఓటీటీ చూస్తున్నారు ఎళ్ళరా. అంటే మార్పు అనేది అలా ఉంటుంది. సేమ్ అలాగే ఎనీ టైమ్ డీజిల్ అనే యాప్ కూడా వచ్చింది. ఈ యాప్‌ని మీరు వినియోగించుకోండి. ప్రతిదానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మినిమమ్ 2 లీటర్స్ మళ్ళీ మాక్సిమం అంటే 6000 లీటర్లు. 6000 లీటర్ అంటే పెద్ద ట్యాంకరే వస్తది. మరి అది 6000 లీటర్ మనకి ఏం అవసరం పడతది గానీ, సరే అవసరాన్ని బట్టి చెప్తున్నా. జస్ట్ ఇదొక ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ లాగా ఇస్తున్నా. వాడేసుకోండి అంతే. ఇలాంటి అప్డేట్స్ కొత్త కొత్త విషయాలు మీకు తెలియాలంటే సిద్ధు ఎక్స్‌ప్రెస్ తప్పకుండా చూడండి. రెగ్యులర్‌గా చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.